హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్ గురించి అయితే తెలుసుకుందాము. వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాస్ట్రాలజీ హాస్పిటల్ అనమాట. బి నాగేశ్వర్ రెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు 2002 సంవత్సరంలో అండ్ పద్మ విభూషణ్ 2016 సంవత్సరంలో అందుకున్నారు. ఈ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది. అంటే కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంది అని చెప్పుకోవాలి. మేమైతే ఈ హాస్పిటల్కి మా తమ్ముడు గురించి వచ్చినామండి. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వల్ల వచ్చినాము. మాకు మా దగ్గర బంధువులు అందరూ ఆ ప్రాబ్లంకి అయితే ఏఐజీనే బెస్ట్ హాస్పిటల్ అని అందరూ సజెస్ట్ చేసినారు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. మేము లోకల్లో 2 days ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ అసలు ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన డే నుంచి ప్రాబ్లం అనేది తగ్గుముఖం పట్టిందనమాట. 4 days ఐసీయూలో ఉన్నాడు మా తమ్ముడు. ఆ తర్వాత 2 days రూమ్ తీసుకున్నాం అనమాట, స్పెషల్ రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్కి అయితే 6,000 అని చెప్పినారు పర్ డే వచ్చేసి. షేరింగ్ రూమ్ అయితే 4,500 అంట. అలాగే జనరల్ వార్డ్లో ఉంటే 1,500 అంట. మేమైతే స్పెషల్ రూమ్ తీసుకున్నాము, కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు పేషెంట్కి అనేసి. అయితే 6 days ఉన్నాము, 7 days ఉన్నాము హాస్పిటల్లో. మాకు 2 lakhs అనేది బిల్ అయిందనమాట. అంటే ఇక్కడ మాకు చుట్టాలు వాళ్ళంతా 6-7 days ఉన్నా కానీ మీకు బిల్ తక్కువే అయింది, ఇంకా బెటరే అని చెప్పినారు. ట్రీట్మెంట్ అయితే బాగానే ఉందండి, చాలా బాగుంది. మా తమ్ముడికి అయితే తగ్గిపోయింది. ప్యాంక్రియాటిక్ ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే, పేషెంట్కి ఏ మెడిసిన్ అయితే అవసరమో అది మాత్రమే ఇస్తారండి. మేము లోకల్లో చేయించుకున్నప్పుడు మెడికల్లో ఎన్నైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో అన్ని ఇంజెక్షన్స్ ప్రయోగం చేసినారండి. అందుకని ప్యాంక్రియాటిక్ ఎవరైతే ప్యాంక్రియాటిక్తో బాధపడుతున్నారో ఏఐజీ హాస్పిటల్ అనేది చాలా బెటర్, కరెక్ట్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అది నాగేశ్వర్ రెడ్డి టీంలో రాయించుకోవాలన్నమాట. మనం అడ్మిట్ అయ్యేటప్పుడే నాగేశ్వర్ రెడ్డి సార్ పేరు కిందన రాయించుకోవాలి. అయితే నాగేశ్వర్ రెడ్డి సార్ టీం డాక్టర్స్ వచ్చి చూస్తారనమాట. అంటే మనకు ఒక్కరోజు ఇంచుమించు దాదాపుగా 5 డాక్టర్లు చూడొచ్చు, 10 డాక్టర్స్ చూడొచ్చు. అలా వాళ్ళు చూస్తూనే ఉంటారనమాట. అంతమంది డాక్టర్స్ చూసినా కానీ బిల్లు మాత్రం 7 daysకి 2 lakhs అయిందండి. అంటే మేము అడ్మిట్ అయిన రోజుకు 45,000 నుంచి 50,000 అవ్వచ్చండి ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాలని చెప్పినారు. అందుకని నేను 7 days ఉన్నా కానీ ఇంత బిల్ అయింది అని చెప్తున్నాను అనమాట. స్పెషల్ రూమ్ అన్నాను కదా, స్పెషల్ రూమ్ ఇదే అనమాట. రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి అంటే, ఈ డిసీజ్ గురించి కొంతమందికి తెలియక వేరే హాస్పిటల్స్కి వెళ్తారు కదా, అందుకని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. హాట్ వాటర్ కూడా 24 hours అవైలబుల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదైతే టవర్ బి అనమాట. టవర్ బి 9th floor అనుకుంటాను. ఇక్కడైతే ఈఎన్టీ మా మమ్మీకి కొంచెం ఏంటి డాక్టర్ దగ్గర చూపిద్దామని ఇక్కడికి వచ్చాము. అందుకని నేను ఈ బ్లాగ్ని కూడా వీడియో తీయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏ సందులో చూసినా జనాలే ఉన్నారు, ఎటువైపు చూసినా జనాలే ఉన్నారు. అసలు చాలా అంటే చాలా, షాపింగ్ మాల్లో జనాలు కూడా కనిపించరేమో కానీ ఈ హాస్పిటల్లో అంత జనాలు ఉన్నారండి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. కాకపోతే నాకు మామూలుగా డైలీ చూయించుకునే పేషెంట్స్కి టైం ఎక్కువ వేస్ట్ అవుతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ ఫ్లోర్ ఆ ఫ్లోరు అనేది ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, కొంచెం ఊరు నుండి వచ్చిన వాళ్ళకి తెలియడం కొంచెం కష్టం అవుతుంది. అయితే ఎక్కడవక్కడ ఇలా బోర్డ్స్ అయితే రాసి పెడతారనమాట, ఏ ఫ్లోర్లో ఏముంటుంది అనేది. కొంచెం ఐడియా ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చండి. అయితే పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు కూడా మనల్ని లోపలికి అయితే వెళ్ళనివ్వరనమాట. పొద్దున్న టైం ఉంటుంది, సాయంత్రం టైం ఉంటుంది. ఆ విజిటింగ్ అవర్స్లో మాత్రమే విజిటర్స్ని వెళ్ళనిస్తారనమాట. అటెండర్ని కానీ, పేషెంట్తో పాటు ఉన్న అటెండర్ని కానీ, వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఆ టైంలో మాత్రమే వెళ్ళనిస్తారండి. అది కూడా విజిటర్ అటెండర్ పాస్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లో అవి ఇస్తారు, అవి తీసుకుని అవి చూపిస్తేనే వెళ్ళనిస్తారు.
పైకి గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి లిఫ్ట్లోకి ఎక్కడానికి కూడా ఆ పాస్ చూపిస్తేనే అలౌ చేస్తారండి. మనం రూమ్ తీసుకున్నా కానీ అందరినీ అయితే ఉండనివ్వరు, ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఉండనిస్తారండి. మాకు లోకల్లో చూయించుకున్న ఒక రోజు ఉన్నామండి, ఒక రోజుకే 50,000 అయింది. ఇక్కడ 7 days ఉన్నాము. 7 daysకి 1,88,000 ఏమో అయింది. నేను రౌండ్ ఫిగర్ 2 lakhs అని చెప్పాను. దాని మీద ఇది బెటరే అని నాకైతే అనిపించిందండి. అది కాక మన బాడీకి ఏ ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారనమాట. ప్యాంక్రియాటిక్స్కి బాగా స్పెషలిస్టులు ఉన్నారండి ఇక్కడ. మనకు రోజుకి ఒక 5-6 మంది స్పెషలిస్టులు ఒక పేషెంట్ని చూస్తారండి. ఐసీయూలో అయితే అసలు వాష్రూమ్కి కూడా వాళ్ళే తీసుకెళ్తారండి. అసలు ఉంటారు హెల్పర్స్, వాళ్ళే తీసుకెళ్తారు. నాకైతే అసలు మన సొంత వాళ్ళ పనులే మనం చేసుకోము, హాస్పిటల్లో వీళ్ళు అసలు ఇంత సేవలు ఎట్లా చేస్తారు, చాలా గ్రేట్ అనిపించిందండి నాకైతే. ఇంకో విషయం అండి, ఆ ఫీజులోనే అంటే అయిన బిల్లులోనే డాక్టర్ ఫీజు వచ్చేసింది, ఐసీయూ బిల్లు, స్పెషల్ రూమ్ బిల్లు, పేషెంట్కి ఫుడ్, మెడిసిన్స్ అన్నీ అందులోనే వచ్చేసినాయండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వేరే పేషెంట్స్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూసుకుని వెళ్తారు కాబట్టి చెప్తున్నానండి, అందరికీ ఐడియా ఉండాలి కదా. ఇప్పుడైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ప్యాంక్రియాటిక్స్కి మెయిన్ రీజన్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అండి. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, హెల్త్ని మంచిగా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.